ఓకే, మరి ఈరోజు మనకి చక్కటి వెరైటీ వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. ఫస్ట్ పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? శ్యామల అండి. శ్యామల గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? రాజమండ్రి అండి. సో రాజమండ్రి నుంచి అనమాట. అవునండి. ఓకే ఓకే, హాయ్ అండి. హాయ్ మీ పేరు? ప్రసన్న అండి. ప్రసన్న గారు, మీరు ఎక్కడి నుంచి? రాజమండ్రి నుంచి. రాజమండ్రి. ఏంటి సిస్టర్సా మీ ఇద్దరు? అవునండి. ఓన్ సిస్టర్సా? అవునండి. ఎవరు అక్క ఎవరు చెల్లి? మీరు అక్క, మీరు చెప్పండి. మీరు అక్క, మీరు చెల్లి. Right. కరెక్ట్ గా చెప్పాను చూసారా, నేను బాగా చెప్తాను ఇలాంటివన్నీ. ఓకే సరే, ఇద్దరు కూడా రెడీయా ఈ రోజు రెడీ వెరైటీ ఊరించి వంటలు చేయడానికి? Ready. ఇక్కడ మాత్రం అక్క చెల్లెలు కాదు, మీరు కాంపిటీటర్స్ అన్నమాట. ఓకే. ప్రైజ్ ఒక్కటే, అంటే ఫస్ట్ ప్రైజ్ ఒకటి, సెకండ్ ప్రైజ్ కూడా ఉంది. Okay. కాకపోతే ఫస్ట్ ప్రైజ్ కోసం ఎప్పుడు మనం పోటీ పడాలి కదా. అవునండి. ఓకేనా? సో ఇద్దరు కూడా చక్కగా టేస్టీగా చేయండి. ఓకే. ఫస్ట్ ఎవరు, అక్క చెల్లె? ఎవరు? నేనే చేస్తాను. మీరు చేస్తారా? ఓకే, ఏం చేస్తారు మీరు? టమాటా బజ్జీ మిక్చర్ అండి. ఓ స్నాక్ ఐటమా? స్నాక్. కానీ ఏదో బాగుంది వినడానికి, టమాటా బజ్జీ మిక్స్చర్ అంట. చూద్దాం మరి ఎలా చేస్తారో. ఓకే, మరి టమాటో బజ్జీ మిక్స్చర్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. టమాటో బజ్జీ మిక్స్చర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టమాటోలు 2, శనగపిండి 1 కప్పు, కార్న్ ఫ్లేక్స్ 1 కప్పు, మరమరాలు 1 కప్పు, వేరుశనగ గుళ్ళు 1 టేబుల్ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, నిమ్మకాయ 1. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే శ్యామల గారు, స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి? దీనికి వచ్చి శనగపిండి వాటర్ వేసి కొంచెం ఉప్పు కూడా కలుపుకొని మనం బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. కాకపోతే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. గట్టిగా కలపాలా? కొంచెం గట్టిగా కలుపుకొని అప్పుడు ఒక టమాటా వేసుకొని ఈ లోపు ఆయిల్ హీట్ చేద్దామా? హీట్ చేయాలి. ఓకే ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ఇట్లా టమాటా వేసుకోనండి. టమాటో మొత్తం మొత్తం దీని పరంగానే వేసేస్తాము. వేసేసి అలా వేస్తే టమాటో బాగానే మగ్గుతుందా? ఉడుకుతుందండి. అవునా? ఉడుకుతుంది. ఓకే ఓకే, అది కొంచెం వేడవ్వాలిగా. అది ఇంకా హైలో ఉంటే. ఓకే ఓకే, సో ఇది అయ్యేలాగా ఇంకేమైనా చేసుకోవచ్చా ప్రాసెస్? ఇంకేం అవసరం లేదండి. అదంటే ఇవి ఊరికనే పొడినే వేగించుకోవాలి. అయితే వేయించుదామా? ఓకే అండి. ఫస్ట్ టమాటా చల్లారితే కానీ మనం ఏం చేయడానికి లేదు ఫస్ట్. ఓహో ఓకే ఓకే, సో ఈ మరమరాలు నూనె లేకుండా జస్ట్ ప్లెయిన్ గా వేయించేసుకోవటమేనా? అంతేనండి. ఓకే, ఆ స్టిక్ ఇవ్వరా? ఓకే, అంటే ఇవి మామూలుగా అవసరం లేదు, ఊరికి జస్ట్ అలాగా. అంటే మనకి చల్లబడిపోయి ఉంటాయి కదా మనం తెచ్చిన. అవునవును, కొంచెం అంటే మెత్తగా ఉన్న అలా ఉంటే కొంచెం ఇలా వేస్తే ఫ్రెష్ గా ఉన్నట్టుగా మళ్ళీ ఇది అవుతుంది. ఓకే ఓకే, ఇందులో వేస్తాను ప్రస్తుతానికి. ఈ లోపు కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి వేగించేసుకోవచ్చు అండి, లేదా ఇందులోనన్నా వేగించేసుకోవచ్చు. ఇవి డీప్ ఫ్రై చేయాలా? డీప్ ఫ్రై చేయాలి కొంచెం. ఇవి కూడా ఆయిల్లో చేయాలి. ఆయిల్లో చేయాల్సింది. ఓకే ఓకే, అయితే ఈ ఆయిల్లోనే చేయాలి. అదే చేద్దాం. టమాటో తీసేసాక అయితే అవి చల్లారుతూ ఉంటాయి కదా, ఈ లోపు మనం చేయొచ్చు. ఓహో, మరి అలా అయితే మీరు ఫస్ట్ ఆయిల్ పెట్టుకున్న తర్వాత టమాటా అందులో ఉంచాలి. ఓకే, అయితే దీనికి కొంచెం చిన్న సైజ్ టమాటోస్ అయితే చిన్న సైజే బాగుంటాయండి. ఇంకా ఇంత ఈ సైజ్ నుంచి బాగుంటాయి. మరి పెద్దవైతే బాగోదండి. ఇంత వచ్చేస్తుంది బజ్జీ అది. ఓ, అది లోపల తడి ఉంటుంది కదా, ఏమి పేలటం అలాంటివి అసలు ఏమి ఉండదండి. చూడండి, చూస్తే మీరు కూడా దీనికి ఫ్యాన్ అవుతారు. అవునా? అంటే ప్రొసీజర్ కూడా చాలా బాగుంది. మరి మీరు అంతగా చెప్తున్నారు, అందరికీ చాలా ఇష్టం అంటే ఖచ్చితంగా ఏదో టేస్ట్ ఉండే ఉంటుంది దీంట్లో. ఓకే, సో అంటే మనకి బజ్జీలు ఎన్ని కావాలంటే అన్ని టమాటోలు వేసుకోవటమేనా? అంతేనండి. మన తినే ఇదిని బట్టి స్టామినా. ఓకే, సరిపోతుంది అలాగా? సరిపోతుందండి. ఓకే, అక్కడ బౌల్ వేసేసుకోండి. ఓకే ఓకే, నెక్స్ట్ అవి వేయించాలి కదా ఎలాగో? వేయించాలండి. ఓకే, సో వేరుశనగ గుళ్ళ అంటే ఇప్పుడు ఎక్కువ ఇదిలో ఉన్నాయి కదా, వేడి నూనె బాగా మరుగుతుంది కదా, అందుకని ఇవి వేస్తే తొందరగా. శ్యామల గారు, మీరు ఏం చేస్తుంటారు? ప్రెసెంట్ హౌస్ వైఫ్ అండి. అంతకుముందు వర్క్ చేసేదాన్ని. ఎందుకు మరి మానేసి? అంటే ఇంకా పాప ఉంది. చిన్న పాప? ఎంత వయసు? 4 years. 4 years. ఓకే ఓకే, ఏం పేరు? స్వాతి. స్వాతి. సో స్వాతికి ఇష్టం ఇది బాగా? స్వాతికి ఇష్టం అండి. మీ వారేం చేస్తుంటారు? ఆయన ప్రైవేట్ జాబ్. ఓకే, ఏం పేరు? సుధీర్. సుధీర్ గారు. ఒక్కతే పాప? ఒకతే పాప. వెరీ నైస్. ఇంకా ఎక్కువ వేగితే బ్లాకిష్ గా వచ్చేస్తాయి. ఓకే,
ఓకే నెక్స్ట్ ఇంక కట్టేస్తే కొంచెం స్లో కట్టేనా? కట్టేసే. సో ఇవి మనకు ఆల్రెడీ ఫ్రైడ్ ఫ్లేక్స్ కూడా దొరుకుతాయి కాబట్టి అవైనా దొరుకుతాయండి, వాడుకోవచ్చా? కానీ దొరుకుతాయి కానీ ఏంటంటే వాళ్ళు మ్మ్. వేరే ఆయిల్లోనూ చేస్తారు. నెక్స్ట్ మనకు వచ్చేసి కారం అది జల్లుతారు వాళ్ళు. ఇది Okay. మనకి ఫ్రెష్ అన్నమాట. ఒక కారం లేకుండా కారం లేకుండా ప్లెయిన్ చేస్తారు. సాఫ్ట్ గా కావాలా? ఆ. ఓకే, ఓకే. మిక్చర్లో వేరే కారం వేస్తాం కాబట్టి ఇంకా మళ్ళీ ఇవి ఇవి- కారం అయినవి కారం ఎక్కువ అవుతుంది. అది కాబట్టి ప్లెయిన్ గా ఉంటే ప్లెయిన్ బాగుంటుంది. గానే ఉండాలి. ఓకే. టమాటాలు చల్లారేమో చూడండి. చల్లారేయండి. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఆ బౌల్ ఇందులో ఫస్ట్ బౌల్లోకి వచ్చేసి మనం ఇవి తీసుకుంటామండి. వేయించిన వేయించిన కార్న్ చిప్స్, ఓకే, తర్వాత వేసిన వేసిన గుళ్ళు, నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ స్లైసెస్, నెక్స్ట్ వచ్చేసి ఒక కొద్దిగా కారం, ఓకే, కొంచెం నెయ్యి అండి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర స్లైస్ ముక్కలు, కొత్తిమీర సన్నగా తరిగిన సన్నగా కొత్తిమీర. తరిగిన కొత్తిమీర అండి. కాదండి, నెయ్యి ఎందుకు అంతేసారు? అంటే ఇంకా మీకు బజ్జీలోకి వస్తుంది కదా, మొత్తం ఆయిల్ గా తయారవుతుంది ఇది. ఆహా, కానీ బాగా కమ్మగా అలా అయిపోదా? కమ్మగా అలాగే ఉండాలా? అలాగే ఉండాలి. ఆహా, ఓకే. సాల్ట్ కొంచెం వేసేనా? వేసి అన్ని వేసేనా? కొంచెం వేయండి. చాలా? ఇంకొంచెం వేయండి. నిమ్మకాయ పిండేస్తాను. ఓకే, పిండి. ఇది టొమాటో ఒకదాంతోనే చేసుకోవచ్చా, ఇంకా వేరే దేంతోనైనా చేసుకోవచ్చా? వేరే వెజిటేబుల్ దేంతో అంటే ఇప్పుడు ప్రజెంట్ టమాటోనే బాగుంటుందండి. అక్కడ మీరు టొమాటోతోనే తిన్నారు. అలా అని కాదు, వేరేగా చేసుకోవచ్చు. కాకరకాయతో చేయొచ్చు, అన్ని రకాలుగా చేసుకోవచ్చు. ఓకే, మన అరటికాయతో కూడా చేసుకోవచ్చు. మన అరటికాయతో కూడా చేసుకోవచ్చా? అరటికాయ, next నిమ్మరసం పిండేశారా? పచ్చిమిరపకాయ, ఇది మరి టమాటోలో కట్ చేయాలి కదా, అది ఓ, దాంట్లో టమాటా stuff బజ్జీలో. చేయడానికా? ఓకేనా? సో మిక్స్చర్ రెడీయా? మిక్చర్ రెడీ అండి. నెక్స్ట్ ప్లేట్ వెళ్ళదు. టమాటాలు కట్ చేసుకోవాలి బజ్జీలు. ఓకే, ఓకే. ఓ, అవి చల్లారిపోతే మనకి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈజీగా కాబట్టి. ఉంటుంది, ఇట్లా సాగిపోకుండా కూడా ఉంటుంది. ఆహాహా. అన్ని పీసెస్ చేయారా? ఇంకెక్కడ స్టార్ట్ అంటే చేస్తారు? అట్లా అని కాదండి, మనకి ఏంటంటే తినడానికి వీలుగా ఉంటుంది. చిన్నదైతే ఇట్లా కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ఏం చేస్తున్నారు? టమాటాలు అంతా పిండేస్తున్నారా? అందులో గుజ్జు అంతా కూడా దాంట్లోనే మిక్చర్లో వేస్తున్నారా? వేసేస్తున్నాను. ఆల్రెడీ నిమ్మకాయ వేసారుగా, మళ్ళీ ఇది వేసిన కూడా టమాటా టేస్ట్ వేరండి. అంతేనా? అంతే. ఈ టమాటా ఇది కూడా వేసి బాగా మిక్స్ కలిపి బాగా కలపాలని. మంచి నెయ్యి వాసన వస్తుంది. ప్యూర్ నెయ్యి అనుకుంటా. అవునండి. అది ఆ ఫ్లేవరే బాగా తెలుస్తోంది. ఇప్పుడు ఇది వచ్చేసి ఇట్లా స్టఫ్ చేసేటైనా ఇందులోకి ఇట్లా కుక్కేస్తాం అన్నమాట. దాని ప్లేస్లో, గుజ్జు ప్లేస్లో. ఇప్పుడు పైన వచ్చేసి కొంచెం సెట్ చేసి కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్క. సో ఫైనల్గా ఇంకొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు. ఇందులో కొంచెం నిమ్మరసం. నిమ్మరసం. ఓకే. ఎంత కొత్తిమీర వేస్తారు? మీకు కొత్తిమీర అంటే బాగా ఇష్టమా ఏంటి? కానీ ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. అంతేనా? ఓకే. కొత్తిమీర వేసిన కొద్దీ టేస్ట్ ఉంటుంది. సో రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయింది. ఓకే. టొమాటో బజ్జీ మిక్స్చర్. అవును. వెరీ నైస్.
ఓకే, చూసారు కదండి, చక్కగా స్నాక్ ఐటమ్ రెడీ అయిపోయింది. మరి టొమాటో బజ్జీ మిక్స్చర్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. టమాటో బజ్జీ మిక్స్చర్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో టమాటోలు ముంచి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో మరమరాలు వేసి వేయించి పక్కనుంచాలి. వేరుశెనగ గుళ్ళు, కార్న్ ఫ్లేక్స్ విడివిడిగా నూనెలో డీప్ ఫ్రై చేసి పక్కనుంచాలి. ఒక బౌల్లో వేయించిన కార్న్ ఫ్లేక్స్, వేరుశెనగ గుళ్ళు, ఉల్లిపాయ ముక్కలు, కారం, నెయ్యి, కొత్తిమీర, ఉప్పు, వేయించిన మరమరాలు, నిమ్మరసం వేసి బాగా కలిపి మిక్స్చర్ సిద్ధం చేసుకోవాలి. ముందుగా వేయించుకున్న టమాటోలను మధ్యకు కట్ చేసి మధ్యలో టమాటో గుజ్జు తీసేసి స్టఫింగ్ కి వీలుగా ఉండేలా సిద్ధం చేసుకోవాలి. టమాటో గుజ్జును మిక్స్చర్ లో వేసి కలిపి ఆ పైన ఈ మిక్స్చర్ ను టమాటోల మధ్యలో ఉంచి కొత్తిమీర వేసి ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే టొమాటో బజ్జీ మిక్స్చర్ రెడీ.